1000 మందిని ఒకేసారి పట్టుకుని ఒకే చెట్టుకు ఉరితీసిండు. నాటి నుండి దానిని 1000 ఉరుల మర్రి అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఎన్నో ఏళ్ల ముందే జరిగిన ఈ మారణకాండతో నిజాం అనే పదం వింటేనే జనంలో భయం పుట్టేది. ఆ తర్వాత 6వ నిజాం మెహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఎవరి మతాచారాలు వాళ్లు పాటిస్తూ హాయిగా ఉండేటోళ్లు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి. ఎన్నో భవనాలు నిర్మించబడ్డాయి. చెరువులు, కాలువలు తవ్వించబడ్డాయి. ఇతని మరణానంతరం 7వ ఆసఫ్ జాహీ బిరుదుతో పదవిని అలంకరించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇస్లాం రక్షణ కోసమే అల్లా తనను పుట్టించిండని చెప్పే 7వ నిజాం కాలంలో మందిరాలు మసీదులైనాయి. సనాతన ధర్మాలు మంటగలిసినాయి. పాలమూరు మహబూబ్ నగర్ గా, ఇందూరు నిజామాబాదుగా,